హాయ్ అండి, అన్ని టిఫిన్స్లోకి ది బెస్ట్ చట్నీ అంటే కొబ్బరి చట్నీ కదా. మరి అలాంటప్పుడు పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా టేస్టీగా రావాలంటే కొబ్బరి చట్నీ ఏ విధంగా చేసుకోవాలి ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా ఒక పావు కప్పు పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక 10 పచ్చిమిర్చి, పెద్దగా ఘాటు ఉండవు కాబట్టి 10 వేసాను అనమాట. స్పైసీ తెలియని వాళ్ళు అనుకుంటే ఎండుమిర్చి తగ్గించేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చింతపండు కూడా యాడ్ చేశాను అండ్ కల్లుప్పు కూడా వేసేసాను అనమాట. సాల్ట్ బదులు కల్లుప్పు అయితే వేసాను. చింతపండు ఎందుకు వేసానంటే దీంట్లోని టొమాటోస్ వేయం కాబట్టి చిన్న చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లోనే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు, ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.